రాష్ట్రంలో భారీ ఎత్తున పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో పలు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు కూడా ఉన్నారు. బదిలీ అయిన వారిలో 23 మంది ఐపీఎస్ అధికారులు, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ను కూడా రాష్ట్ర పోలీస్ సాంకేతిక సేవల విభాగానికి బదిలీ చేశారు. అలాగే టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ గా కూడా కొత్త అధికారిని నియమించేంత వరకు ఈ విభాగాన్ని శ్రీనివాస్ కి అదనపు ఛార్జీగా అప్పగించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న గజరావు భూపాల్ ను పోలీసు కోఆర్డినేటర్ డీఐజీగా నియమించి రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరిని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డీఐజీగా బదిలీ చేశారు. డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ను రామగుండం కమిషనర్ గా నియమించారు. హైదరాబాద్ ఎస్బీ డీసీపీ జోయల్ డేవిస్ ను జోగులాంబ రేంజ్ డీఐజీగా నియమించి ఖమ్మం కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఎస్పీ పివి పద్మచను మల్కాజ్గిరి డీసీపీగా నియమించి పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా జానకి షర్మిలను నిర్మల్ ఎస్పీగా నియమించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో పలు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు కూడా ఉన్నారు. బదిలీ అయిన వారిలో 23 మంది ఐపీఎస్ అధికారులు, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఈ తెలంగాణ ప్రభుత్వం అధికారుల బదిలీలు ఎవరైతే ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇటు ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగిస్తుంది. ఈరోజు దాదాపు 44 మంది ఐఏఎస్, ఇటు ఐపీఎస్ సంబంధించి అధికారులు ఒకే జీవోలో, ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించి ఒకే జీవోలో వీరిని ట్రాన్స్ఫర్ చేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. అందులో సంబంధించి కీలకంగా ఇప్పటి వరకు బయటనే చేసినప్పటికీ ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు సెక్రటరీకి సంబంధించి కీలక శాఖలుగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్లను కూడా బదిలీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపు 44 మంది ఇటు ఐఏఎస్, ఐపీఎస్లను చూస్తే సెక్రటరీకి సంబంధించినటువంటి ఐఏఎస్లో ఎవరైతే ఇంతకుముందు ఎనర్జీ, ఇటు ట్రాన్స్కో జెన్కో సిఎండి ఉన్నారు, రిజ్వీని కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ఎక్సైజ్ దానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ దానికి బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి రొనాల్డ్ రోస్ ఇప్పటికైనా ఫారెన్ ట్రిప్లో ఉన్నారు, యూరోప్ ట్రిప్ వెళ్ళారు, ఆయన లీవ్లో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జ్గా అమ్రపాలి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇస్తూ జిహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రపాలిని నియమించారు. ప్రస్తుతం రొనాల్డ్ రోస్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఇటు ట్రాన్స్కో జెన్కో సిఎండిగా బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ను, అదేవిధంగా యూత్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి కార్యదర్శిగా వాణిప్రసాద్, ప్రస్తుతం అటవీ శాఖకు సంబంధించి సెక్రటరీగా కొనసాగుతున్నారు. వాణిప్రసాద్ బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీలో ఎవరైతే ఉన్నారో ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి హరిచందనను ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సెక్రటరీగా బదిలీ చేశారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఎవరైతే విజేంద్ర బోయ్ ఉన్నారో మహబూబ్ నగర్ కలెక్టర్గా బదిలీ చేశారు. అయితే ఇక సమూల మార్పులు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే
ఇటు ఐఏఎస్ ఐపీఎస్ ఇద్దరు ఒకటేసారి 44 మందిని బదిలీ చేసి రేవంత్ రెడ్డి తన మార్కు పాలన అయితే చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇటు డిపార్ట్మెంట్ సందీప్ కుమార్ సుల్తానియా లాంటి వారి దగ్గర చాలా కీలక శాఖలు ఉన్నాయి. వారిని అదే కొంతమందిని పోస్టులు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు స్టాంప్స్ అండ్ రిజర్వే ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పుడు ఏదైతే రెవెన్యూ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నవీల్ మిట్టల్ దగ్గర నుంచి ఈ శాఖలు ఉండేది అవి తీసుకొని ఇప్పుడు బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని బదిలీలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఉన్నటువంటి కీలక శాఖలు ఉన్నటువంటి అధికారులు ఇంకా అదే కీలక స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మెయిన్గా ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆ శాఖలకు సంబంధించి ఇటు ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దేవసేనకు బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటు బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా మాత్రం ఇటు సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశం కొనసాగుతున్నారు. అదేవిధంగా నాన్ క్యాడర్కు సంబంధించినటువంటి ఎవరైతే మల్లయ్య భట్టు వచ్చారో బీసీ వెల్ఫేర్కు సంబంధించి రెసిడెన్షియల్కి సంబంధించి ఆయనను కూడా బదిలీ చేయడం జరిగింది. హోమ్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని కూడా సూచించడం జరిగింది. కొంతమంది ఐఏఎస్ అధికారులకు సంబంధించి కూడా జిఏడిలో డైరెక్ట్ రిపోర్ట్ చేయాలి, ఇటు డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కీలకంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళనే పరిపాలనలో భాగం చేయాలని చెప్పి అయితే ప్రభుత్వం ప్రధానంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమారు కసరత్తులు చేశారు. విడతల వారీగా బదిలీలు ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తుంది. మొన్న ఇటీవల 26 మంది కలెక్టర్లను బదిలీ చేయడం కావచ్చు, కొంతమంది ఆఫీసర్లు కావచ్చు. అయితే ఈరోజు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా బదిలీ చేశారు. అయితే మరి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మరికొన్ని కూడా కీలక శాఖలకు సంబంధించి బదిలీలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు రెవెన్యూకి సంబంధించి కావచ్చు, ఇటు ఫైనాన్స్కి సంబంధించి కావచ్చు, ఇటు సీఎంఓలో కావచ్చు, మరికొన్ని కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏళ్ల తరబడి ఆయా శాఖల్లో పాతుకుపోయినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని బదిలీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అంటే యాక్టివ్గా గవర్నమెంట్ తోటి ఎంత ఉరుకులు పరుగులుగా పనిచేస్తారో అట్లాంటి వారిని ఆ గవర్నమెంట్ నియమించుకోవాలి ఆఫీసర్ అని చెప్పి తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా పలానా ఆఫీసర్ ఉంటే డిపార్ట్మెంట్ స్పీడ్ అప్ ఉంటుంది ఆ వర్క్ అని చెప్పి ఇట్లా కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సీఎం ఇటు మంత్రులు వారందరితో చర్చించి పరిపాలనాపరమైన విధానాలు దీన్ని స్పీడప్ చేసేందుకు అధికారులను బదిలీ చేసే ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కీలకంగా ఇటు ఐపీఎస్లకు సంబంధించినటువంటి బదిలీలు ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది సిపిలను ఎస్పీలను అదేవిధంగా పై స్థాయి అధికారుల వరకు కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఐపీఎస్లు నెక్స్ట్ ఇప్పుడు 2-3 ఐపీఎస్లు ఇందులో పొందుపరిచినప్పటికీ మిగతా కీలక ఐపీఎస్లు మాత్రం ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇంకా మెయిన్గా ఇటు సిఎస్ డీజీపీకి సంబంధించిన మార్పులపైన ప్రధానంగా చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సిఎస్గా శాంతికుమార్ కొనసాగుతూ వస్తుంది. గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో కూడా శాంతికుమార్ సిఎస్గానే ఉన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా శాంతికుమార్ కొనసాగుతూ వస్తున్నారు. అయితే శాంతికుమారి పట్ల సీఎం సానుకూలంగా ఉన్నప్పటికీ మార్చాలనే యోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. డీజీపీపై మార్పు ఉంటుందని కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఇంకా అధికారులు భారీ మార్పులు కీలక అధికారులు మార్పులు శాఖల మార్పు ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.